హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారో చూడండి. ఇదిగోండి వంకాయ చూసారా? వంకాయ కాల్చిన పచ్చడి అండి. వంకాయకి నూనె రాచాను. ఇదిగోండి గ్యాస్ వెలిగిస్తున్నా చూడండి. వంకాయ కాల్చిన పచ్చడికి కావాల్సినవండి. ఇదిగోండి ఆయిల్ పెట్టాను. అలాగేనండి ఒక 5 ఎండుమిరపకాయలండి. ఈ మాత్రం చింతపండు చూసారు కదండి. ఈ మాత్రం చింతపండు. అలాగేనండి ఆవాలు, చాయ్ పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర చూసారు కదండి. అవి సన్నగా తరుక్కున్నానండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే పసుపు, ఇదిగోండి ఇంగువ చూసారా. రైస్ నేను నానబెట్టుకున్న బ్రౌన్ రైస్. అలాగేనండి పెసరగట్టు పెడుతున్నానండి. ఇదిగోండి పెసరగట్టులోకి ఆనియన్స్, టమాటాలు, అలాగే బెండకాయలండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇది ఉడికిన తర్వాత అండి బాగా ఈ పెసరపప్పు ఇలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ ముక్కలు ఉడికిన తర్వాత ఈ పెసరపప్పు కలిపండి. కారం వేసుకోకూడదు, చింతపండు అక్కర్లేదండి. చక్కగా కాగిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇంగు వేసుకుని పోపు పెట్టుకుంటే ఉంటుందండి. ఈ వంకాయ పచ్చడికి అది చాలా బాగుంటుందండి. పులుసు పెసరకట్టు చాలా బాగుంటుంది ఈ వంకాయకి. చూడండి నేను కాలుస్తున్నా. ఇలా బాగా కాల్చుకోవాలండి అది. అలాగే మిరపకాయలు వేయిద్దామండి. ఇదిగోండి నూనె కాగింది. ఫస్ట్ అండి ఈ తిరమూత గింజలు వేద్దామండి. ఇవి వేగాలి చక్క. వంకాయ అండి మధ్య మధ్యలో ఇలా మనం తిప్పుకోవాలండి. తిప్పుకుంటే బాగుంటుంది. అసలు ఆ వంకాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఆ పులుసు కలుపుకుంటేనండి ఎంత బాగుంటుందో. ఇదిగోండి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఇదిగోండి తిరగమూత వేగిపోయిందండి. కాస్త ఇంగు వేద్దాం ఇందులో. ఇవండి 6-7 ఎండుమిరపకాయలండి. ఎక్కువసేపు వేస్తే మాడిపోతాయి. ఇలా వేగేస్తే చాలండి. ఇవి కట్టేసుకుందాం. ఇదిగోండి పులుసు ముక్కలు కూడా పెడుతున్నా. చూసారు కదండి. వంకాయ ఇంకాసేపు ఉంటే కాలిపోతుందండి. ఇదిగోండి మిరపకాయలండి. ఈ విధంగా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి వంకాయ కాలిపోయింది చూసారా, చక్కగా కాలింది. ఈ పెచ్చు తీసండి మెత్తగా చేసేసి అందులో కలుపుతానండి. పైన కొత్తిమీరను, పచ్చిమిరపకాయలు తరిగినవి వేస్తా. మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు వేసుకోవచ్చండి, లేదంటే లేదు. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అలాగేనండి పొద్దున్న నేను అమ్మవారికి అండి కేసరి చేశానండి, రవ కేసరి చూసారా. ఇదిగోండి రవ కేసరి చేశాను నైవేద్యానికి. అలాగే ఇదిగోండి పులుసు మొక్కలు ఉడికిపోతున్నాయండి. రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి పులుసులోకి ఈ మాత్రం బెల్లం పడుతుంది, ఈ మాత్రం సాల్ట్. ఇవి కాస్త ఉడికిన తర్వాత ఇవి వేసేసి పోపు పెట్టుకోవడమేనండి, అంతే. అంతకంటే ఏం లేదు. చూసారండి ఇంత వంట చేసినా కూడా నీట్గా ఉందంటే మనం ఎప్పటికప్పుడు అండి ఒక చిన్న క్లాత్ తడిపి ఇలా పెట్టుకునండి మన పని అయిపోగానే తుడుచుకుంటే మనకి మళ్ళీ తెల్లారి ఈజీగా ఉంటుందండి. పని సుఖంగా అయిపోతుంది. అంతేగాని ఎక్కడక్కడ పేరు చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనమే చేసుకోలేము ఆ పని అంతా. చూడండి నేను ఈ పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి. ఇది ఇందులో వేసేసుకోవాలి. తొక్క తీసిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. కొన్నిటితోనండి చెంచా
అన్నింటితో చెంచాతో అవ్వదు కదండి పని, చేత్తో కలిపితేనే చక్కగా 4 మూలలా కలుస్తుందండి పచ్చడి ఎప్పుడూ కూడా. చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందనండి. నెయ్యి వేసుకుని తింటే చద్దన్నంలో తినచ్చు, వేడన్నంలో తినచ్చు, దేంట్లో అయినా తినచ్చండి. చూశారు కదండి పచ్చడి ఎంత బాగుందో. ఇంకా నేను ఇవన్నీ కొత్తిమీర అవన్నీ వేసాక చూపిస్తాను. చూశారు కదండి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసానండి. అలాగే లాస్ట్లో కొంచెం నూనె ఉందండి. ఇందాక మిరపకాయలు వేయించి అవి మిక్సీ పట్టాను కదండి, మిక్సీ అయినా పట్టచ్చు, లేకపోతే గోటంలో వేసి దంచేయచ్చండి. మరీ మెత్తగా దంచకండి, బాగుండదు. ఇప్పుడు ఇలా చేసుకుంటే చేతి పచ్చడి అంటారండి దీన్ని. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి ఇది. అలాగేనండి ఇదిగోండి పులుసు కూడా కాగిపోయింది. మీకు ఇష్టమైతే ఇందులో చింతపండు వేసుకోండి, బాగానే ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి పోపు కూడా వేసేసాను. ఇందాకే గిన్నెలో వేసి అట్ట పెట్టుకున్నానండి. అలా చేసుకుంటానండి త్వరగా అయిపోతుంది. చూసారా అలాగే నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ నా వంట చూశారు కదండి, పెసరపప్పు కట్టు, అలాగే వంకాయ పచ్చడి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ధన్యవాదాలండి.